హిందుత్వంకు సంబంధించి నిన్న బండి సంజయ్ గారు కీలక వ్యాఖ్యలు అనొచ్చు. ఒకవేళ హిందుత్వం ఆగిపోతే నాకు శ్వాసే ఆగిపోతుంది, ఏంటి హిందుత్వం వల్లే జిహెచ్ఎంసీలో 4 నుంచి 48 సీట్లకు వెళ్ళగలిగాము అన్నటువంటి విధంగా మాట్లాడినటువంటి క్రమంలో శ్రీవర్ధన్ రెడ్డి గారు అంటే బండి సంజయ్ గారు అన్నటువంటిది ఆయన వరకే చూసుకోవాలా, టోటల్ పార్టీ మొత్తానికి ఈ విధంగా చూసుకోవాలి? ఎందుకంటే మొన్న జూబ్లీ ఎన్నికల టైంలో కూడా ఎంఐఎం హిందూ టార్గెట్ గానే ప్రచారం అనేది నడిచింది. సో ఈ అజెండాతోనే ఎన్నికలు ప్రతి దాంట్లో కంపీట్ చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? ఇప్పుడు సెక్యులరిజం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలన్నీ కూడా 12% ఉన్నటువంటి ముస్లింలను ఓటు బ్యాంక్ కోసం మెజార్టీ ప్రజల యొక్క అభిప్రాయాలకు భిన్నంగా ఈ రోజు దేశ రాజకీయాల్లో ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, ఓటు బ్యాంకు కోసం చూస్తే 12% ఉన్న వాళ్ళని పట్టుకుంటారా? 12% ఉన్న వాళ్ళని పట్టుకుంటారా? కాదు, మీరు వినాలమ్మా, నేనేమంటున్నా, సెక్యులరిజం అని ఒక ట్యాగ్ తగిలించుకొని ముస్లింల ఓటు బ్యాంకు కోసం మాట్లాడేటోడు సెక్యులరిజం, 80% ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాల గురించి మాట్లాడితే మేము మతోన్మాదులము అని చెప్పేసి దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ మీద ముద్ర ఉంది. అయితే రాష్ట్రానికి వచ్చినటువంటి ఈ సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈ యొక్క మత రాజకీయాలను రాష్ట్ర ప్రజల ముందు ఉంచాడు. ఏం మాట్లాడారు? ముస్లింలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల యొక్క మనుగడ కాంగ్రెస్ పార్టీతోటే, మేము మీకోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఇది ప్రారంభం చేశారు. ఒకటే చెప్పారు. బండి సంజయ్ గారు ఏమన్నారంటే 12% ఉన్నటువంటి ముస్లింల కోసం మాట్లాడి మేము సెక్యులరిస్టులం అని చెప్పుకుంటే 80% ఉన్నటువంటి హిందువుల కోసం నేను కొట్లాడతాను, నన్ను మతోన్మాది అన్నా సరే నేను ఇక్కడ వాళ్ళ గురించి కొట్లాడారు అని అనుకోవాలా, లేదా వాళ్ళ సపోర్ట్ కోరుతున్నారు అని అనుకోవాలా? నేను కొట్లాడతాను అని చెప్పి ఆయన ఏం చెప్పాడంటే, ప్రజలు మీరు గమనించండి, ఈ రోజు రాజకీయ పార్టీల యొక్క వైఖరి ఏంది, ఇవాళ అక్కడ ఉన్నటువంటి బస్తీలలో ప్రజల మధ్యలో ఓట్ల కోసం కబరిస్తాన్ తీసుకొని వస్తారు, కానీ ఇవాళ ప్రజలు ఓటు బ్యాంక్ గా మారినప్పుడు ఇప్పుడు ముస్లింల సపోర్ట్ కోరుకుంటోంది ఇప్పుడు సెక్యులరిజం అనేటువంటి ఒక లైన్ తో, ఒక ముసుగుతో అని మీరు ఏదైతే అంటున్నారో, సో అలా ఓట్ల కోసమే అనేది మీ అంచనా, విమర్శ, అంతేనా? మేమేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు చేస్తున్నది ఏంది, ఓట్ల రాజకీయాల కోసం చేస్తున్నారు. వాళ్ళు హిందువులనే పట్టుకునే వాళ్ళుగా, ఎవరు ఓన్లీ హిందూ లైన్ తోనే వెళ్లే వాళ్ళుగా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీయా? అరే వాళ్ళు అనుకుంటున్నారు అదే కదా, హిందువుల్లో చైతన్యం లేదు, ఐక్యత రాదు, వీళ్ళు కులాలుగా విడిపోతారు, రకరకాలుగా పోతారు, కాబట్టి ముస్లిం అనేది వీళ్ళు ఒక ఫత్వా జారీ చేస్తే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తారు అని చెప్పేసి వీళ్ళు ఒక భ్రమలో, వీళ్ళు ఒక దాంట్లో ముస్లిం యొక్క సంతుష్టికరణ రాజకీయాలు ఇప్పటి నుంచి కాదు, దేశం విడిపోయిన 1940 నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే ఈ సంతుష్టీకరణ యొక్క రాజకీయాలు. దేశం ఎందుకు విభజన చెందింది? మెజార్టీ ప్రజలు ముస్లింలుగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇలా బంగ్లాదేశ్, పాకిస్తాన్ కి వెళ్ళిపోయింది. మరి మెజార్టీగా ఉన్నటువంటి హిందువులు ఉన్నటువంటి భారతదేశంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు అక్కడ పోతుంటే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవన్నీ అడ్డుకున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది హిందువులను చంపి మరి అదే సంజూత ట్రైన్ లో వేసి ఇక్కడ భారతదేశానికి పంపిస్తున్నప్పుడు ఈ నాయకత్వం లోతుగా వెళితే చాలా అంశాలు బయటకు వస్తాయి. ఆ టైంలో వాళ్ళకి దిక్కు లేకుండా జనతా పార్టీ ఎట్లా ఉంది, కాంగ్రెస్ ఎట్లా ఉంది, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. శ్రీవర్ధన్ రెడ్డి గారు, దీస్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ వర్డ్స్ అనేవి అంటే కరెక్ట్ ఇప్పుడు అంటే ఈ తక్కువ టైంలో దాన్ని మనం కదపడం, తేనెతుట్టని కదపడం కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం. అట్లా కాకుండా ఇప్పుడు హిందువులను సంబంధించి మీరు సపోర్ట్ చేస్తాం, వాళ్ళ గొంతుకై ఉంటాము అంటే ఇది కూడా మీరు ఓటు బ్యాంక్ అనే చూస్తున్నారు. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు, 4 నుంచి 48 జిహెచ్ఎంసీలో కొట్టాము అంటే హిందుత్వంతోనే, హిందుత్వం ఆగిపోతే నా శ్వాస ఆగిపోతుంది సో అనేది అక్కడ క్లియర్ గా కనిపిస్తోంది కదా. అంటే ఇక్కడ మీరు ఓటు కోసం చూడని లెక్క అయితే లేదుగా. బండి సంజయ్ గారు నేను నా వాయిస్, నేను హిందుత్వం కోసం పోరాటం చేస్తాను, నేను ఆ యొక్క ఎజెండా కోసం కష్టపడతాను, నా శ్వాసంగా ఉన్నంత వరకు హిందుత్వం కోసం, ఈ మెజార్టీ ప్రజల యొక్క హక్కులకు భంగం కలిగిన
వాళ్ళను ఈ యొక్క మిగతా సెక్యులర్ పార్టీలు ఏ విధమైన దాడులు చేసినా నేను అడ్డుకుంటాను, దానికోసమే పోరాటం చేస్తాను. అందుకోసం హిందువులు కూడా ఆలోచన చేయండి. ఒక 12% ఉన్న వాళ్ళ కోసం రాజకీయ పార్టీలు పనిచేస్తున్నప్పుడు 80% ఉన్న వాళ్ళు మీరు ఓటు బ్యాంక్ గా మారినప్పుడు మీ ఎజెండాను ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఆ రోజు సమాధానం చెప్పాలి. ఒకటి 12% ఉన్న వాళ్ళ కోసం మీరు సెక్యులరిజం అనేటువంటి లైన్ తో వెళ్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒకటి అయితే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు హిందుత్వ ఎజెండా ఉన్నది కాబట్టి, ఈ హిందువులు ఎక్కువ బీసీ ఈ కేటగిరీస్ లో ఉంటారు కాబట్టి ఈ కులగణన ఒకటి ఎత్తుకొని ఈ హిందువుల్నే డివైడ్ చేసేటువంటిది చేశారు. దీంతో హిందుత్వ ఎజెండా బీజేపీ ఎత్తుకున్నటువంటి ఆ కుంభస్థలాన్ని కొట్టాలి అనేది మీ టార్గెట్ అనేది అక్కడ ఇంతకుముందు కూడా శ్రీవర్ధన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి వర్డ్ ని ప్రస్తావించి చెప్పారు. శ్రీ జ్యోత్స్న గారు, కాంగ్రెస్ పార్టీ నమ్మేది మా సిద్ధాంతం ఒకటే అండి. భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మా విధానం. అంటే మా రాహుల్ గాంధీ గారు కూడా చాలా చెప్పారు, మా ఐడియాలజీ భారత రాజ్యాంగమే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ అవర్ ఐడియాలజీ అని. ఇవాళ భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో భిన్న సంస్కృతులకు, భిన్న మతాలకు, భిన్న ప్రాంతాలకు, కులాలకు, జాతులకు సమ్మేళనమైనటువంటి ఈ దేశంలో ఇవాళ అన్ని వర్గాలు, మతాలు ఉంటారండి. అది ఇది మనధర్మ శాస్త్రం ప్రకారం ఈ దేశం నడుస్తలేదు. ఇంకా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏమనుకుంటుందంటే మనధర్మ శాస్త్రం ఈ దేశంలో అమల్లో ఉందనుకుంటుంది. ఇవాళ మేము నమ్మేది ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అమల్లో ఉంది. ప్రియాంబుల్లో చాలా స్పష్టంగా ఉంది, ఇండియా ఈజ్ అనే సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ కంట్రీ. ఇవాళ సెక్యులర్ అనేది కొత్తగా చెప్పవలసిన అవసరం లేదండి, ఇన్బిల్ట్ ఉంది. అది ఈ దేశంలో తథాగత బుద్ధు నుంచి చూసుకుంటే మీరు చూడండి, ఈ దేశంలో ఎన్నో మతాలకు వేదిక అయినటువంటి ఈ భారతదేశం, అదే కదా భిన్నత్వంలో ఏకత్వాన్ని గొప్పగా చెప్పుకుంటాం. అది మేము నమ్మే పార్టీ సిద్ధాంతం మాది. బీజేపీ నాయకులకు మొదటి నుంచి కూడా వాళ్ళకు మతం పేరు మీద రాజకీయాలు కావాలి. ఎందుకంటే ఏనాడు కూడా దేశ స్వాతంత్రంలో పాల్గొనని వ్యక్తులు, ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేయని వ్యక్తులు అంతెందుకండి 2002 వరకు కూడా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ లో భారత జాతీయ పతాకాన్ని ఎగరవేయని దుర్మార్గులు ఇవాళ వాళ్ళు దేశభక్తి, దేశం గురించి మాట్లాడితే ఎట్లండి? మనం కూడా అర్థం చేసుకోవాలి. మీరు సీనియర్ జర్నలిస్టులు 2002 వరకు కూడా ఈ దేశంలో నేషనల్ ఫ్లాగ్ ని హోల్డ్ చేయలేదు. వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఇక మాట్లాడతారు అంటే బీసీలు జనాభా ఇవాళ జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ కావాలన్నో తప్పే ఉందండి. ఎవరు జనాభా ఎంతో వాళ్ళ జనాభా ఇవాళ అప్పటి రెడ్లు ఉన్నారు పేదలలో, బ్రాహ్మణులలో పేదలు ఉన్నారు, బీసీలలో పేదలు. జనాభా దమాషా ప్రకారం మేము ఇవ్వాలంటున్నాం. ఎస్సీలలో పేదలు ఉన్నారు, మైనార్టీలో పేదలు ఉన్నారు. ఇవాళ దాని ప్రకారం మేము రిజర్వేషన్ అడిగితే బీసీలను విడగొడుతున్నారు. అంటే ఇవాళ బీజేపీ దీని ఇంత ముందుగా చెప్పిన వాళ్ళ డిఎన్ఏలోనే యాంటీ బీసీ ఉంది. ఎందుకంటే ఆనాడు ఇదే నరేంద్ర మోడీ మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ, ఎల్కే అద్వానీ. అంటే వీళ్ళ మొదటి నుంచి కూడా బీసీలు ఎదగొద్దు. ఎందుకంటే నరేంద్ర మోడీ ఆయన టెక్నికల్ బీసీ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయన బీసీ కాదండి. మొదట్లో ఒక ఓసీ క్యాస్ట్ ని ఆయన బీసీలో ఆయన ముఖ్యమంత్రి కావడానికి 3-4 నెలల ముందు వాజ్పేయి గారు ఆ కమ్యూనిటీని బీసీలో జాయిన్ చేసిరు. సో అందువల్ల వాళ్ళకి మొదటి నుంచి కూడా బీసీల మీద ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదు. ఇవాళ ఇదే మరి నరేంద్ర మోడీ మెడల్ వచ్చి ఇవాళ రేపు జరగబోయే జనగణన కులగణన చేస్తామని చెప్పింది కదా. ఎవరి వల్ల సాధ్యమైంది? అది కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు రాహుల్ గాంధీ పోరాటం వల్లనే కదా. ఇప్పటికైనా దయచేసి మీ ఆలోచన మార్చుకోండి. ఈ దేశం అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు, మతాలకు. వీళ్ళు మాట్లాడితే ముస్లిం రిజర్వేషన్ అంటారు. మరి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ముస్లింలకు రిజర్వేషన్ ఉంది, గుజరాత్ లో ముస్లింలకు రిజర్వేషన్ ఉంది, యూపీలో రిజర్వేషన్ ఉంది. నరసింహారెడ్డి గారి వాయిస్ పరిస్థితి చూస్తే ఉన్నది అని అంటే రెండు పార్టీలు, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీజేపీ పార్టీ కానీ వాళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. స్పష్టంగా అది ప్రజలకు కూడా అందరికి తెలుసు, లోకానికి మొత్తం తెలుసు. ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఇటు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ముస్లిమ్స్ ఉంటేనే, అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకోవడము, హిందుత్వం పేరుతోటి బీజేపీ వాళ్ళు పోవడము, ఇట్లా ఒక మతం పేరు చెప్పుకొని, కులం పేరు చెప్పుకొని వీళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఏ కులమైనా ఏ మతమైనా అందరూ సమానమే. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి అందించాల్సినటువంటి సంక్షేమ పథకాలను సమానంగా అందించినటువంటి పరిస్థితి మనమందరం చూడడం జరిగింది. అలా దేవాలయాల అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా ముస్లింలకు రంజాన్ నెలలో ఇచ్చేటువంటి తోఫాలు కానివ్వండి, అదేవిధంగా క్రిస్టియన్స్కి ఇచ్చేటువంటి కానుకలు కానీ, ఇవన్నీ జనరల్గా మనం చూస్తూ ఉంటే
ఇవన్నీ కూడా సమానంగా ఇచ్చినటువంటి పరిస్థితి మనం తెలంగాణలో చూడడం జరిగింది. వీళ్ళు కేవలం రాజకీయాలు ఉన్నప్పుడే, అంటే ఎన్నికల సమయంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముస్లిమ్స్ అని చెప్పి బీజేపీ పార్టీ వాళ్ళు హిందుత్వం అనేటువంటి అంశంతో ముందుకు వస్తారు తప్ప వీళ్ళకి ఎవరి మీద చిత్తశుద్ధి లేదు. కేవలం ఎన్నికలలో గెలవాలనేటువంటి అంశంతో ఈ యొక్క హామీలు కానీ ఈ యొక్క డిఫరెన్షియేషన్స్ క్రియేట్ చేయడానికి మాత్రమే వీళ్ళు రావడం జరుగుతూ ఉన్నది. మనం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పైన పూర్తిగా ఆధారపడ్డము, దాన్నే మనము ఫాలో అవుతున్నాము. ఫాలో అవుతున్నప్పుడు మరి ముఖ్యమంత్రి గారు స్వయాన ఎన్నికలలో ఎట్లా చెప్తారండి, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అది మన జూబ్లీహిల్స్లో జరిగినటువంటి ఎన్నికలలో వారు ఆ మాట మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ అన్నారు, అలా అనలేదే. ఆ విధంగానే అన్నారు. లేదు కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా అన్నారు. ఆ మాట అన్నారు. లేదు ఒకటి విన్నాను మేము ఉంటేనే మీకేమైనా కొంచెం ఏమంటారు ఆ సపోర్ట్ లైక్ దట్ కైండ్ ఆఫ్ వర్డ్ మాట్లాడారు తప్ప, అంటే మేము ఉంటేనే మీకు ప్రయోజనం. ఒక్క నిమిషం, నీలం యాదవ్ గారు నేనేమది అన్నారు అని అనట్లేదు కదా. ఇప్పుడు లేదండి, మేమైతే వినలేదు. మాకు ఉంటే మీకు స్పష్టంగా లేదు స్పష్టంగా మాట్లాడిరండి వాళ్ళు. జోష్న గారు ఒకటే ఒక చెప్పండి శ్రీవర్ధన్ గారు. ఇప్పుడు మిత్రుడు చెప్పారు, మేము బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈ దేశంలో అమలు చేస్తున్నామని చెప్పారు కదా. మరి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఈ దేశంలో వందే మాత్రం పాడాలి, ఇది జాతీయ గీతం. అన్సారీ ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి అన్సారీ గారు, కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి అన్సారీ గారు ఏ రోజు తన 6 సంవత్సరాల యొక్క కాలంలో జాతీయ జెండాకు సల్యూట్ చేయలేదు, వందే మాత్రం పాడలేదు. ఆయన ఏం చెప్పాడు అంటే, నా ధర్మానికి ఇది వ్యతిరేకము, నేను సల్యూట్ చేయనని చెప్పాడు. ఇదే వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. అన్ని దేశంలో ఉన్నటువంటి వాళ్ళు జెండా ఎగరేయలేదు అనేది కూడా మాట్లాడుతున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కూడా సమానం అంటున్నారు కదా. శ్రీవర్ధన్ గారు వేలాది మంది హిందువులను ఢిల్లీ వీధుల్లోకి హిందువులు వచ్చినప్పుడు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మీరు చేసినటువంటి అభివృద్ధి కనిపిస్తూనే ఉంది. లింగం యాదవ్ గారు, మీరు చేసినటువంటి అభివృద్ధి కనిపిస్తూనే ఉన్న తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు. శ్రీవర్ధన్ గారు మీరు క్లియర్ కదా, హిందుత్వ నినాదంతోనే మీరు ఎన్నికలకు వెళ్తాము, అదే మా నినాదం, అదే మా శ్వాసం. జోష్న గారు ఒకటే నిమిషం వీళ్ళు అన్ని పార్టీలు అన్ని సమానం అనుకునేటోళ్ళు ఇవాళ ముస్లింల దగ్గరకు పోయి రంజాన్ ఇఫ్తార్ విందులు ఇచ్చుకుని టోపీలు పెట్టుకుంటున్న వాళ్ళు ఈ దేశంలో కోట్లాది మంది అయోధ్య రాముడు రామ మందిరానికి ఈరోజు దర్శనానికి పోనీకే రాహుల్ గాంధీకి టైం లేదు, వాళ్ళ యొక్క నాయకులకు టైం లేదు. ఇప్పుడు పాలనాపరమైనటువంటి విషయాల్లో కేవలం హిందూ ముస్లింలు ఇవి మాత్రమే చూద్దామా? పేదలు, వివక్ష, థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా ఎవరి వర్షన్ ఏంటో ప్రజలు చూస్తూ ఉన్నారు. అంటే మనం ఎన్నికలకు వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ప్రజల తీర్పు మనం అడుగుతున్నప్పుడు కానీ, మద్దతు కోరుతున్నప్పుడు కానీ ప్రజలు ఏం చూడాలి అనేది ప్రజల ఇష్టం. అయితే మరొకటి ఏంటంటే, ఈ ఎన్నికలు పాలనాపరమైనటువంటి అంశాల్లో మతాలు పదే పదే రావడం అనేది కూడా కరెక్ట్ అని అనిపించట్లేదు. ఒకసారి ఆలోచించుకోండి అన్ని పార్టీలు కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, లింగం యాదవ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.